శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయం నందు 163వ శ్లోకాన్ని శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. కిమావాక నమ వ్యక్తే వ్యాపకే కిం విసర్జనం అమోక్తా చ కథం పూజ కథం జానం నిరామయే. నామరూపాది వికారములు లేని కేవల ఆత్మయందు నావాహనమే కలుగదు. అంతట నిండియుండెడు సర్వ పరిపూర్ణమందు విసర్జనమే కలుగదు. ప్రకృతి ద్వయ మూలేని అశరీరము యందు పూజించుట కలుగదు. ఏ వికారమును లేని అచల బ్రహ్మమునందు ధ్యానమే కలుగనేరదు. ఇక్కడ మనం కాస్త లోతుగా ఆలోచించవలసి ఉంటుంది. నామ రూపాది వికారములు లేని కేవల ఆత్మ ఆవాహనమే కలుగదు. ఇప్పుడు మన వాళ్ళు అంటూ ఉంటారు, ఆత్మ దర్శనం, ఆత్మని ఎరుగాలి, ఆత్మని తెలుసుకోవాలి అని. మరి దీన్ని బట్టి బాగా గమనించాలి. ఆత్మను ఎరగాలి అంటే 2 ఆత్మలై ఉండాలి. ఆత్మ ఒకటే అయినప్పుడు ఏరొక ఆత్మను ఎరగడానికి లేదు. ఆ యొక్క ఆత్మగా ఉండక సూత్రాత్మగా మారిన కారణంగా అది 2గా ఆత్మ దర్శనం, ఆత్మ ప్రదక్షిణం ఇట్టా పదములు చెబుతూ ఉంటాం. కాబట్టి అంతటా నిండియుండెడు సర్వ పరిపూర్ణమందు విసర్జనమే కలుగదు. ఇప్పుడు ఉన్నది మొత్తము పరిపూర్ణమే అయినప్పుడు దేన్ని విసర్జించాలి, దేన్ని తీసేయాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని విసర్జించాలి అనుకుంటూ ఉన్నదో, దేన్ని పట్టుకోవాలి అనుకుంటూ ఉన్నదో, దేన్ని తెలుసుకున్నాను అనుకుంటూ ఉన్నదో, దేన్ని తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నదో అది లేకపోతే ఇక విసర్జన చేసేది ఏది, తెలుసుకునేది ఏది, తిరిగి చెప్పేదేది? ఆ సత్యాన్ని మనం తెలుసుకోవలసి ఉంటుంది. ప్రకృతి ద్వయము లేని అశరీరమందు పూజించుట కలుగదు. ఇప్పుడు పూజలు, పునస్కారములు, వ్రతములు, క్రతువులు ఇవి అన్నీ కూడా ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరికి చేస్తూ ఉన్నారు? దీన్ని క్షుణ్ణంగా గమనించినప్పుడు నేను అనే భ్రాంతి, నేను అనే ఎరుక ఎప్పుడు ఉంటుందో అది ఎన్నైనా చేస్తుంది, ఎన్ని వికారాలైనా చేస్తుంది, ఎన్నిటినైనా పొందుతుంది, ఎన్నిటినైనా వదులుతుంది. అది లేకపోతే ద్వయదోష రహిత స్థితి కలిగినప్పుడు నీకు ఇవన్నీ ఉన్నవా? దీన్ని బాగా గమనించాలి. కావున ఏ వికారమును లేని అచల బ్రహ్మమునందు ధ్యానమే కలుగనేరదు. నీకు ధ్యానము, స్థితి ఇవి అన్నీ కూడా ఎందులో ఉన్నాయి? అందుకే మన పెద్దలు చెప్పారు, ధ్యానము, సమాధి, మూర్ఛ, మరణము ఇవి అన్నీ కూడా ఒకటే అని. అచల పరిపూర్ణ పరబ్రహ్మమునందు స్థితి అనేది కానీ, ధ్యానము అనేది కానీ, అనుభవం అనేది కానీ లేదు. ఎందుచేత? నీవు లేవు కనుక. నీవు ఉన్నప్పుడు ఆ ఎరుకే అన్ని చెబుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.